తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి భయాందోళనకు గురి చేస్తోంది. కుర్మాపురంలో పెద్ద పులి పాడుబడిన ఇంట్లోకి వెళ్లింది. పులిని బంధించేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పాత ఇంటి చుట్టూ అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. కుర్మాపురం నుంచి ఎండగంటి వైపు పెద్ద పులి పరుగులు తీసింది. స్థానికులు పులిని చూసి భయంతో పరుగులు తీశారు. తూర్పుగోదావరి జిల్లా కుర్మాపురంలో పెద్ద పులి సంచారం అయితే భయాందోళనకు గురి చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఇది తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కూర్మాపురంలో ఈ పులి పొద్దున్నుంచి ఇక్కడ ఉన్న ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కూర్మాపురంలో ఉన్న ఓ పాడుపడిన ఇంటిలోకి పెద్ద పులి చొరబడినట్లు స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అటవీ శాఖ అధికారులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పులి అడుగుజాడలను ధృవీకరించారు. అటవీ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే క్రాప్ కెమెరాలు, సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి పులి కదలికలను ఎప్పటికప్పుడు అణువణువునా పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రాయవరం మండలం కోర్మాపురంలోకి పెద్ద పులి ప్రవేశించడంతో ఆ పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. పులిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా బోనును ఏర్పాటు చేశారు. పెద్ద పులిని బంధిస్తున్నారని తెలిసి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు అధికారులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడున్న ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెద్ద పులి రాయవరం మండలం పూర్వాపురంలో పాడుపడిన ఇంటి నుండి తప్పించుకుంది. సుమారు 100 మంది గ్రామస్తులు అధికారులు చుట్టుముట్టిన పెద్ద పులి అక్కడ నుండి పారిపోయింది. ఇది కోరిమిల్లి వైపు ఉన్న ఒక అరటి తోటలోకి వెళుతున్నట్టుగా సమాచారం అందుతుంది. దీంతో అటవీ శాఖ అధికారులు సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన ఈ తోటను చుట్టుముట్టి పులిని బంధించేందుకు గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ఇంట్లో దాగి ఉన్న పులి వలలు వేసి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అధికారులు ప్రయత్నిస్తుండగా అది ఒక్కసారిగా గోడ దూకి అరటి తోటలోకి పారిపోయింది. ప్రస్తుతం గ్రామంలోని ఒక పాకలో పులి దాగి ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పులిని త్వరలోనే పట్టుకుంటామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. పోలీసులు అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జోగేశ్వరరావు కూడా వీరితో పాటు సహకరించి యుద్ధ ప్రాతిపదికన ఈ పులిని బంధించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. పరిగెట్లేరు